పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి వీక్షిస్తున్న దైవ ప్రజలందరికీ ఉదయకాల సుమాంజలులు. మీ అందరికీ క్రీస్తు జన్మ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో గొప్ప పండుగ దినం. ఈ లోకానికి దేవుడు వచ్చిన సమయం. ప్రపంచ దేశాలు అన్నీ కూడా వేచి చూసేటటువంటి రోజు. ఈరోజు దేవుడే స్వయముగా ఈ లోకానికి మనుషుతారం ఎత్తిన రోజు. ప్రభు యెరూషలేమును రక్షించడానికి విజయమును చేకూర్చుటకు వచ్చి ఉన్నారు. ప్రజలందరూ వేచి చూచినటువంటి రోజు. ప్రవక్తల ప్రవచనాలు, దేవుని యొక్క ప్రణాళిక ఈరోజు నెరవేర్చబడింది. ఈరోజు లోకరక్షకుడైన యేసు పశువుల పాకలో ఎంతో దీనత్వంతో జన్మించారు. ఆ ప్రభు జననం మన జీవితాలలో కొత్త వెలుగును నింపింది. మనము కూడా గతించిన మన పాప జీవితాలను నశింపచేసి నూతన జీవితంతో ముందుకు వెళ్ళాలి. తన యొక్క జననము ద్వారా దేవునికి సిద్ధముగా, దేవునికి దూరముగా పోయిన ప్రజలు మరొకసారి తనతో ఏకమై జీవించాలని నేర్పిస్తుంది. మూసివేయబడిన మన జీవితాలు ప్రభువులో తెరవబడాలి. అంతేకాదు, సాతాను బారిన పడిన మన జీవితాలను సాతాను నుండి విముక్తిని కలిగించారు. ఆ ప్రభు యొక్క జననము ద్వారా మనకు జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి, ఆ జీవములో మనము స్వతహాగా సంతోషంగా జీవించడానికి అవకాశం కలిగించారు. ప్రతి సంవత్సరం జరుపుకునే క్రిస్మస్ లాగా కాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకమైన మార్పు మన జీవితంలో ఉండాలి. అర్థవంతమైన క్రైస్తవ జీవితం జీవించడానికి ఈ క్రిస్మస్ పండుగ మనకు సహాయం చేయాలి. జ్ఞానస్నానం ద్వారా మనము క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాము. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తును పోలి జీవించడం, క్రీస్తులాగా జీవించడం అని గుర్తించాలి. గొర్రెల కాపరులను ఏ విధంగా నక్షత్రం ప్రభు దగ్గరికి నడిపించిందో అదేవిధంగా ప్రతి క్రైస్తవుడు ఇతరులను బాలయేసు వద్దకు నడిపించే నక్షత్రంలాగా జీవించాలి. ప్రభు యొక్క వెలుగును మన జీవితంలో పొందుకుంటూ మన నడవడికలో, ప్రణాళికలో, మాటలో, క్రియలో అన్నిటిలో మార్పును కనపరచాలి. ప్రతి క్రైస్తవుడు క్రీస్తువును అనుసరించి ఆయనలాగా జీవించాలని ఈనాటి పండుగ మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనలను మనం మలుచుకొని క్రీస్తు ప్రేమను పంచే వారధిగా, ప్రజల మధ్యలో ఒక ప్రవక్తగా, ఒక దేవుని సేవకురాలుగా, సేవకుడిగా మారమని దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నారు. మరొక మారు మీ అందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు. ఆమేన్.